నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీ గురించి అసెంబ్లీ అయితే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 18,860 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి అయితే శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద సిఐడి విచారణతో పాటు ఈడీ సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి దీని మీద ఇంకా మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న అసెంబ్లీలో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీ గురించి ఏదైతే ఉందో దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ అట్లనే ఎంత దోపిడీ జరిగిందా, ఎంత నష్టం జరిగింది అనేది కూడా మనకి చక్కగా వివరించడం జరిగింది. 18,860 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, 1,00,000 కోట్లకు పైన అయితే నగదు రూపంలోనే తీసుకున్నారని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అంటే, ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేకపోయింది? అంటే ఆ గవర్నమెంట్ దోచుకుందా, లేకపోతే ఏం జరిగింది అంత అమౌంట్? అంటే ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం, 100 కోట్లు అంటున్నాం, ఇక్కడ 1,00,000 కోట్లు అంటున్నారు. మరి ఏంటంటారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుంటే 100 కోట్లు, మొత్తం 200 కోట్లు అనుకోండి. 100 కోట్లలో కవిత గారు ఇరుక్కున్నారు అనేది ఒక టాక్. ఆవిడని అరెస్ట్ చేశారు. ఈవెన్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. సిసోడియా కూడా అందులో ఇరుక్కున్నారు. ఫస్ట్ సిసోడియాని కూడా అరెస్ట్ చేశారు కదా. మీరు 18,860 కోట్లు అన్నారండి. కాదు, 30,000 కోట్ల పైనే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. సో టోటల్గా చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే, దాన్ని యాక్చువల్గా డిజిటల్ పేమెంట్స్ కదా ఇప్పుడంతా కూడా. కేంద్రం మొత్తుకునేది అదే. మనం చూస్తే రోడ్డు మీదకి వెళ్తే మనకి కూరలేంటి పళ్ళేంటి అందరికీ మనం డిజిటల్ పేమెంటే చేస్తున్నాం. తోపుడు బళ్ళు మెయిన్గా, అంటే మన జగన్ గారికి ఎంతో ఇష్టమైన తోపుడు బళ్ళ మీద కూడా మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. కానీ మరి ఇంత గొప్ప అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో 2019 నుంచి 24 వరకు ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం పాప డిజిటల్ పేమెంట్స్ చేయించారు. అంటే మరి ఏంటి, ఆయనకి లెక్కలు రావా, లేకపోతే డిజిటల్ అంటే ఏంటో తెలియదా? మనకు తెలియదు అందులో ఏం కుంభకోణం ఉందో. సో మొత్తానికి ఆయన చేసిన పని ఏంటంటే, మద్యం కుంభకోణం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ప్రతిరోజు డబ్బులే తీసుకోవటం, పేమెంట్స్ అని తాగిన వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. ఇచ్చాక వెంటనే దాన్ని గవర్నమెంట్కి పంపించాలి కదా. ఈ రోజు ఎంత వచ్చింది, ఆదాయ వ్యయాలు పట్టిక ఉంటుంది కదా. రాత్రి అయ్యేసరికి దాని లెక్కలు తేల్చాలి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు టైం బౌండ్ ఉంటుంది. అది వాళ్ళు అలా చేయలేదు. చేయకుండా 4 రోజుల తర్వాత కొంత గవర్నమెంట్కి, మిగిలిందంతా ఎవరికి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లా అంటే అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి ఏంటంటే, ఈ ఏదైతే మద్యం ఇట్లా డబ్బుల రూపంలో తీసుకుంటున్నారో ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతున్నాయి అని చెప్పేసి కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. పురంధేశ్వరి గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. పురంధేశ్వరి గారు అప్పట్లోనే దీని మీద మద్యం కుంభకోణం జరుగుతుందని వారు మాట్లాడటం జరిగింది. మీరు చెప్పింది కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ డబ్బు మొత్తం లెక్కేస్తే 1,00,000 కోట్లు అనుకోండి. ఓకే, ఇంచుమించు మొత్తం అంటే ఆ ప్రతి పైసా లెక్కేస్తే 1,00,000 కోట్లు దాటుతుందేమో కూడా. 1,00,000 కోట్లు మద్యం కుంభకోణం జరిగితే నిన్న 4వ శ్వేతపత్రం అది విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ 3 అయిపోయాయి. దీన్ని భయపడి దీనికి ఆయన శాసనసభకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఎక్కడ ప్రశ్నలు అడుగుతారు దీని మీద అని చెప్పి తప్పించుకోవడానికి ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఆ 3 శ్వేతపత్రాలకే ఆన్సర్ ఇవ్వాలి. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఇది చాలా పెద్దది కదా స్కామ్. మరి ఒక కవిత, ఒక కేజ్రీవాల్, ఒక సిసోడియా వీళ్ళు పట్టుబడ్డప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఆయనకి వెంటనే జైల్లో వేయాలి కదా. ఇవన్నీ కూడా అసలు మొత్తం ఇందులో ఇరుక్కున్న వాళ్ళందరూ ఎవరు, ఈ అధికారులు అవి కూడా చూడాలి. దీని వెనకాల ఎవరి కుంభకోణం ఉంది. మొత్తం డిస్టిలరీస్ అన్ని మూయించేసి గత ప్రభుత్వంలో ఉన్న అంతకు ముందున్న మంచి మంచి బ్రాండ్స్ అంతా మార్కెట్లోకి రాకుండా చేసి, ఈ జే బ్రాండ్ ఏదైతే ఉందో వీళ్ళు 38 రకాలు మద్యాలు బయటకు తీసుకొచ్చి, ఆ మద్యాలు కూడా ఎలాగా, ఇప్పుడు మద్యం తయారీ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మద్యం తయారయ్యాక దానికి కొంచెం టైం ఉంటుంది అన్నమాట. వెంటనే మార్కెట్లోకి విడుదల చేయరు. అది దాన్ని ఏమంటారు, పులియబెడ్డం వాట్ ఎవర్ మనకు తెలియదు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో. ఆ ప్రాసెస్లో ఇంకొంచెం రోజులు దాన్ని ఉంచాలి. అప్పుడే ఆ మద్యం కరెక్ట్గా తయారవుతుంది అనమాట. అలా చెయ్యకుండా వీళ్ళు హడావుడిగా మార్కెట్కి పంపించేసేవారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు చేసిన ఈ నాసిరకం మద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కిడ్నీ మీద, లివర్ పైన బాగా ఎఫెక్ట్ ఇచ్చాయి. మీరు ఇవాళ కనుక వెళ్ళి హాస్పిటల్స్లో అడిగితే అసలు ఎంతమంది చనిపోయారు, దేనివల్ల చనిపోయారో లెక్కలు తీస్తే
ఈయన 31 మందిని చంపేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక, ఏది తెలుగుదేశం కూటమి వచ్చాక అంటున్నాడు కదా. అంటే ఈయన చంపించి దాన్ని వీళ్ళ మీద నెడుతున్నారు, అది వేరే విషయం. ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారో మనకు అర్థమవుతుంది మొత్తం ఆ లెక్కలన్నీ తీస్తే. ప్రభుత్వ లెక్కలన్నీ బయటకు వస్తే ఎంతమంది చచ్చిపోయారో మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ జే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కనుక ఒక్కొక్కటి అసలు పేర్లు కూడా ఎంత హారిబుల్ అండి. ప్రెసిడెంట్ మెడల్ దేనికి ఇస్తారండి అంటే, ఆ పేర్లు కూడా అసలు వాటి మీద కూడా ఎంక్వైరీ వేసి వాటి మీద ఒక కేసు పెట్టాలి అసలు. ఎందుకంటే కొన్ని మనం వాడకూడదు అంటారు చూడండి, కొన్ని పేర్లు మనం ఇప్పుడు 3 సింహాలు ఉంటాయి, దాని ఇష్టానికి వాడం కదా, అట్లా వీటికి కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. అలాంటి వాల్యూ లేకుండా ఇష్టానికి పేర్లు పెట్టి జే బ్రాండ్ అని వీళ్ళు చాలా దారుణాలు చేశారు. నేను అందుకే పారిపోయాడు. ఇంకొకటి అసలు ఆ 3 శ్వేతపత్రాలు ఇవన్నీ కలిపితే కూడా అతనికి మరి ఎంతకాలం జైలు శిక్ష పడుతుందో మనకు తెలియదు. ఇంకొకటి నిన్నను చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమి పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాన్ని అంటే ప్రతిపక్షం అని కాదు, జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు, కేసులు పెట్టట్లేదు అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మీరు తొందరపడి దాడులు చేయకండి, ఎవరు కూడా చట్టపరంగా వాళ్ళని శిక్షిద్దామన్నారు. అందుకు అనుగుణంగానే నిన్నను ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారంటే, సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేద్దాం, అవసరమైతే ఈడీ ఎంక్వైరీ కూడా ఈ మద్యం కుంభకోణం మీద వేయాలన్నారు. అది మనం ఆహ్వానించాలి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మద్యం ఏదైతే ఉందో ఇది కొనుక్కొని తాగలేకంటే 10 రూపాయలది 20 రూపాయలది వాళ్ళు 200కి అమ్మారంటే చూడండి ఎంత లాభం వాళ్ళకి. అది కొనుక్కుని తాగలేక, లేకపోతే అది తాగిన కిక్కు రావట్లేదు వాళ్ళకి. దానికోసం ఈ గంజాయికి అలవాటు పడ్డారు. ఈ గంజాయి తర్వాత నాటుసారాకు అలవాటు పడి ఆ గంజాయి మత్తులో ఈవెన్ యువత, చిన్న పిల్లలు 14-15 ఏళ్ల పిల్లలు, వాళ్ళు ఎస్పెషలీ మీరు మొన్న వినుకొండ ఇవన్నీ ఆ హత్యలు అందుకే కదా జరిగాయి. ఆ గంజాయి మత్తులో కొట్టుకుని చచ్చారు వాళ్ళు. దాన్ని ఈయన రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. మొత్తం మీరు రాయలసీమలో తీసుకుంటే గంజాయి ఎంతలాగా వాడకం ఉందో మీకు అర్థమవుతుంది. అంటే ఉత్తరాంధ్రలో కూడా ఉంది, ఎక్కడ లేదని మనం అంటల్లా. ముఖ్యంగా ఇప్పుడు ఏమైందంటే తోపుడు బళ్ళ మీద అమ్ముతున్నట్టు గంజాయి 5 ఏళ్లలో. తర్వాత ఇళ్లల్లో అది ఒక కాయగూరల్లాగా పెంచుకుంటున్నారు గంజాయి మొక్క. ఇన్ని రకాలుగా జరిగాయి అన్నమాట. మరి దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి? దీనికి ఒక కమిటీ వేశారు. ఎంత వేసినా ఎవడు బయటకు వచ్చి మేము అమ్ముతున్నాము లేకపోతే మేము పెంచుకుంటున్నాము అని చెప్పరు కదా. ఇదేదో ఒక హెల్త్కి సంబంధించిన మొక్క కాదు కదా, అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మొక్క. అది ఆ మత్తులో ఎవడేం చేస్తున్నాడో అర్థం కాదు. అందుకే అన్ని అట్రాసిటీస్ జరిగాయి మీకు. గత ప్రభుత్వ హయాంలో జరిగినన్ని మైనారిటీస్ కావచ్చు, చిన్నపిల్లల మీద జరిగినన్ని దాడులు ఏ ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. దీనికి అన్నింటికీ రెస్పాన్సిబిలిటీ వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి, అంతే కదండి. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా, అసెంబ్లీలో మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మెయిన్గా మాట్లాడినా అందరూ చెప్పేది ఇదొకటే, దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి, ఆ డబ్బు వెనక్కి తీసుకురావాలి. ఇప్పుడు 18,000 కోట్లు అన్నారు ఇందాక మీరు, 18,860. సరే కనీసం అందులో ఒక 15,000 కోట్లు వస్తే, 15,000 కోట్లు ఇవాళ మనం కేంద్రం నుంచి తెచ్చుకున్నాం కదండి. ఈ 15,000 ఉంటే పోలవరం పనులు అయిపోయేవి, లేదంటే అమరావతి అభివృద్ధి చెందేది కదా. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినా, శాసనసభలో ఎవరు చెప్పినా అదే చెప్పారు. సో వీటన్నింటికి ఆన్సర్ ఇవ్వలేక అతనికి తెలుసు అతను చేసిన తప్పేంటో, వెళ్ళి అక్కడ ఒక్కొక్క పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి, నన్ను కాపాడండి అంటూ. ఎంత అసహ్యంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకెళ్ళి ఢిల్లీ గల్లీలో పడేశాడు అక్కడ ఆ జంతర్ మంతర్లో. కాబట్టి ఇది ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు అన్నీ రిలీజ్ అయ్యాక మొత్తం అన్నీ కూడా బయటకు తీసి దీని మీద ఎంక్వైరీ వేసి జగన్మోహన్ రెడ్డిని సాధ్యమైనంత త్వరలో, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అధికారులు కూడా ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలియదు. నిన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రతి శాఖ మార్చుడికి కూడా అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి ఆయా శాఖలకు సంబంధించింది. గతంలో ఏం జరిగింది, ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఉంది, ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, లేకపోతే ఆదాయం ఉందో, ఇవన్నీ చెప్పాలి కదా పట్టిక. అవేవి చెప్పడానికి ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. అధికారులు ఏమడిగినా కూడా ముక్తసరిగా అవును, కాదు, లేదు అంతే, సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు అధికారులను కూడా వీళ్ళు పట్టించుకుని అసలు అధికారులు ఏం చేశారు, వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి కావాలంటే వాళ్ళని తీసేసి, అంటే వాళ్ళని తీసేయడానికి ముందు పాత ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అది కూడా పెద్ద టాస్కే అది.
ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా జగన్ మనుషులు చాలా మంది ఉన్నారు అందులో. మీకు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. సో ఇవన్నీ కూడా అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంది ప్రభుత్వానికి, ప్రభుత్వం నడపడానికి. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్ద విషయాలుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సరి చేయడానికి ఇంకో ఏడాది పడుతుందండి. సో ఇంకా పనిలో పని. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, వాసుదేవరెడ్డి పరారీలో ఉంది. అసలు ముఖ్యుడు ఆయనే కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డిని తెచ్చిపెట్టుకుందే జగన్ దీనికోసమే. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తం కథ నడిపిన కథానాయకుడు వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు. అంటే అంతకు ముందు ఆయన దగ్గర చాలా బంగారం దొరికింది, ఇవన్నీ ఉన్నాయి కదా, తెలుసు. విచారణ కూడా జరిపించాలి, ఆయన అన్ని కూడా బయట పెడతారా అన్నారు. మరి ఎట్లా పరారైపోయారు మరి ఇలాంటి ఇదంతా జరిగిన తర్వాత? అంటే దాంకుంటాడు ఏముంది. ఇప్పుడు మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారో ఎక్కడున్నారో మనకు తెలియదు. అప్పుడు వారం రోజులు ఆయన మీద సోదాలు జరిగాయి, చాలా బయటకు వచ్చాయి, అన్ని దొరికాయి. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటేనండి, ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేయాల్సిన పెద్ద పని ఏంటంటే, ప్రతి ఫైల్స్ ఉండే చోట ముందు అర్జెంటుగా సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా ఒక మంచి టీములను పెట్టాలి. ఎందుకంటే లేకపోతే దగ్ధమైపోతాయి. అది ఏది ఏమైనా ప్రజలు కూడా కొంచెం ఓపిక పట్టాలి. వెంటనే చర్యలు తీసుకోలేదని అనుకోకుండా కొంచెం వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.